ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు మాసంలో సింహరాశిలో మఖ పుబ్బ నక్షత్రాలలో బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల మరి వివిధ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. సింహరాశిలో సంచారం చేసే బుధ శుక్రుల యొక్క కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అంటే 23 రోజుల పాటు సింహరాశిలో బుద్ధికారకుడైన బుధుడు కళత్రకారకుడైన శుక్రుడి యొక్క కలయిక అనేది ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. బుధుడు బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆలోచన సరళిని, విద్య, అలానే వ్యాపార రంగాల్లో అభివృద్ధి, వ్యాపారపరంగా ఏ విధంగా ఉందో తెలిపేది బుధుడు కారణం. అందువల్లే బుధారిష్టేత్ సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతి అంటారు. అలానే శుక్రగ్రహము, శుక్రుడు వల్ల ధనము, సుఖము, సౌఖ్యము, వివాహము, కళత్రము ఇవన్నీ కూడా తెలిపేది, భోగభాగ్యాలను తెలిపేది శుక్రగ్రహం. అందువల్లే శుక్రారిష్టేత్ సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్ర పీడోపశాంతి అంటారు. అంటే వివాహం జరిపించేవాడు శుక్రగ్రహమే. ఏ జాతకంలో అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక్కడ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు నిజంగా వాస్తవాన్ని గ్రహించడం అనేది చాలా ముఖ్యం. దానిలో ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఒక రాశి ఫలితం చెప్పేటప్పుడు చాలామంది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కేవలం మంచి చెప్పటమే కాదు, చెడు వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక ప్రమాదం జరుగుతుంది అని మనం చెప్పేటప్పుడు మనం ఆ ప్రమాదాన్ని నివారించగలగటం అనేది మన చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది. భగవంతుడి యొక్క ఆరాధన వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే గోచారరీత్యా చెప్పబడేవి బర్త్ చార్ట్కి గోచారానికి చాలా తేడా ఉంటుంది. అదొకటి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మీరు గమనించాలి. నిజాన్ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నిజం అనేది నిప్పు లాంటిది. అయితే శుక్రగ్రహము ఏ రాశి నుంచి బాగుంటుంది, ఏ రాశి నుంచి బాగలేదో ముందుగా చూస్తే శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మనకి గోచారం తెలుపుతుంది. అంటే వాళ్ళ రాశి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే జన్మస్థానం కానీ, ద్వితీయ స్థానం కానీ, చతుర్థ స్థానం కానీ, పంచమ స్థానం కానీ, అష్టమ స్థానం కానీ, అలానే భాగ్యస్థానం కానీ లాభస్థానంలో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. మిగతా వాటిల్లో ఉంటే చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుందని మనకి తెలుస్తుంది. అలాగే బుధగ్రహము 2 అంటే ఆ రాశి నుంచి 2, 4, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. అంటే ద్వితీయంలో, చతుర్థంలో, షష్టమంలో, లాభంలో ఉంటే మాత్రమే శుభాన్ని ఇస్తాడు. మిగతా స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు, మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ప్రతి రాశిని కూడా మనం చూసుకునేటట్లయితే ఏ రాశుల వాళ్ళకి సింహరాశిలో 23 రోజుల పాటు సంచారం చేయటం వల్ల మధ్యలో ఒక 3-4 రోజుల పాటు కూడా ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటే 3-4 రోజుల పాటు కూడా బుధుడు కొంత వక్రారంభం అనేది ఒకటి ఉంటుంది. అలానే ఈ జాతకపరంగా ఈ గోచారరీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చేసుకుంటే ప్రతి రాశి యొక్క విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్నట్టుగా అవుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్తే దాని యొక్క పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో బుధ శుక్రుడి యొక్క కలయిక సింహరాశిలో ఏర్పడుతుంది. అంటే అష్టమ స్థానంలో శుక్రుని వల్ల స్థిరాస్తులు వృద్ధి జరిగే అవకాశం, స్త్రీ సౌఖ్యం,
మనీ ట్రాన్సాక్షన్స్ చేయటం, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉండటం, ధనప్రాప్తి కలిగే అవకాశం అనేది ఉంటుందని అర్థం. కీర్తి అంటే ఫేమ్ అనేది బాగా ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతోటి సాగత్యము అంటే బంధుమిత్రుల యొక్క కలయిక, అంటే ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉండటం. సైకలాజికల్గా ఫోర్స్ జరిగే అవకాశం ఉంటుంది. మానసికంగా ఒత్తిడి, సుఖము, విజయప్రాప్తి కలిగే అవకాశం, ఐశ్వర్య ప్రాప్తి, బంధు వృద్ధి, బంధువులు బాగా పెరిగే అవకాశాలు ఉండటం. కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరిగి ఎవరి ఆస్తులు వాళ్ళు రావటం, అనేక మార్గాల్లో ఆదాయం అనేది ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే వ్యాపారం బాగా కలిసి రావటం. ఏ వ్యాపారమైనా కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూ సంబంధమైన విషయాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండటం, భూపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ధనలాభం, మనోవాంఛ సిద్ధి కలగటం, సంతోషం, శత్రు సమస్యలు కూడా తగ్గే అవకాశం. వేడి ఆహారాన్ని, వేడి పదార్థాలను తీసుకోవటం మంచిది. భార్యాపుత్రులకి బంధువులకి నష్టం జరగకుండా భార్య యొక్క ఆరోగ్యాన్ని, పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలానే భర్తకి అనారోగ్య సమస్యలు లేకపోతే భార్యకి అనారోగ్య సమస్యల విషయంలో ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోండి. అభిప్రాయ భేదాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళండి. అలానే ప్రయాణంలో ప్రమాదాలు జరగకుండా, గర్భ సంబంధమైన అనారోగ్యం అంటే గైనిక్ సంబంధించిన ఇష్యూస్ రాకుండా కాపాడుకోండి. విరోధ భావాలు లేవు, ప్రశాంతమైన వాతావరణంతో ఉండండి. శ్రమకి రికగ్నైజ్డ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నానికి ఒక రికగ్నైజ్డ్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే వ్యవహార సాఫల్యత అంటే మనం ఏదైతే వ్యవహారం చేస్తున్నామో దానికి అనుగుణంగా కాలం అనేది తోడ్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే లెజెండరీ అంటే ఎమినెంట్ స్కాలర్స్ తోటి బాగా పరిచయాలు బాగా పెరగటం, స్థానభ్రంశం స్థానచలనం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు, ఒక ఆలోచన ప్రణాళిక అనేది ఒక ఎస్టిమేషన్ వేసే అవకాశాలు ఉంటాయి. దానితో పాటు ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళటం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొంత వెలాసిటీ అంటే ఏదైతే మనం చేస్తున్నామో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా, విభేదాలు లేకుండా ఎవరితో అయినా సరే కొంత లౌకిక జ్ఞానంతో వెళ్ళటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హానెస్టీగా ప్రవర్తన చేయాలి. నీతి నిజాయితీ అనేది ఒక క్యారెక్టర్ అనేది మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అదే క్రమశిక్షణ అంటారు. అలానే ప్రతి స్త్రీలకు కూడా బంధువుల్ని కానీ ఎవరినైనా సరే మిత్రులను కానీ పోగొట్టుకోకుండా వాళ్ళ యొక్క భావాలను మనం గౌరవిస్తూ ముందుకెళ్ళటం వల్ల, రెస్పెక్ట్ చేస్తూ ముందుకెళ్ళటం వల్ల, అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, రెస్పెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే మనం చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకంగా శాస్త్రీయ పదంలో ఉండే రెమెడీస్ మాత్రమే పాటించడం ఎప్పుడు కూడా మంచిదే. అశాస్త్రీయంలో ఉండే ఏదైతే రెమెడీస్ వల్ల పెద్దగా అనుకూలంగా ఉండదు. అది ఎలాంటి అనుకూలం చెందుతుందో మనం చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. శాస్త్రీయ పదంలో ఉండే స్తోత్ర పారాయణాలు కానీ ఏ వారం ఏమి చేయాలనేది చూడాలి. ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా మనకి 23 రోజుల పాటు బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల మనం మంచి జరగాలని ఆశించాలి. చెడు ఫలితాలను నివారించడానికి స్తోత్ర పారాయణ చేయాలి. అంటే కనీసం మనం ఒకరోజు ఒక 10 నిమిషాలు భగవంతుడికి కేటాయించాలి. ప్రతిరోజు కూడా మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ, అందరూ కూడా ఒక రాజకీయ నాయకులే కాదు, సినిమా యాక్టర్సే కాదు, చిరు వ్యాపారులు ఉండొచ్చు, పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీలు ఆర్ ప్రైవేట్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్ ఉండొచ్చు. అది ఏ విధంగా చేయాలి? ప్రతిరోజు కూడా మనం చెప్పినట్టుగా అంటే 23 రోజుల కాలంలో సోమవారం రోజున ప్రత్యేకంగా ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయాలి. రెండవ సోమవారం అంటే ఆగస్టులోనే రెండవ సోమవారం రోజున ఓం నమఃశివాయ పంచాక్షరి 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చేయటం.
ఇంకొక సోమవారం వచ్చే రుద్రగాయత్రి మంత్రాన్ని, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే శివకవచ స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. తదుపరి మంగళవారం రోజున కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము, అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారాయణం చేయాలి. అంటే శ్రీ ప్రజ్ఞా వివర్ధన అంటే కార్తికేయ స్తోత్ర పారాయణం చేయటం మంచిది మంగళవారం పూట. అది ఉదయం చేయొచ్చు, మీకు కుదరకపోతే సాయంత్రం కాలం స్నానం చేసి ప్రదోష కాలంలో కూడా చేయొచ్చు. అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారాయణం చేయొచ్చు. అలానే గణపతిని ఆరాధన చేయటం అనేది మంచిది. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని, తత్పురుషాయ విద్యే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అనేది మంత్రాన్ని చదవండి. ఉదయం పూట కుదరకపోతే సాయంకాలంలో కూడా చదవచ్చు. ఇది బుధవారం రోజున చేయాల్సింది. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని, దత్త కవచాన్ని చదవటం మంచిది. అలానే శుక్రవారం రోజున ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ శ్రీ గౌరీ దశక స్తోత్ర పారాయణం చేయటం, గౌరీ దేవత ఆరాధన చేయటం, శ్రీ త్రిపుర సుందరి స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. ఇది శుక్రవారం రోజున చేయాలి. శనివారం రోజున వచ్చేటప్పటికల్లా లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారాయణం కానీ లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు. ఆదివారం రోజున వచ్చేటప్పటికల్లా జగన్నాథ అష్టక స్తోత్ర పారాయణం చేయండి. అంటే ప్రతి వారం రోజున కూడా ప్రతిరోజు కూడా ఒక వారంలో సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, గురువారం ఒకటి, శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రతిరోజు కూడా ఒక స్తోత్ర పారాయణం అనేది చేయటం వల్ల మనకి 23 రోజుల కాలంలో చెడు ఫలితాలన్నీ కూడా తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అది ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ చేయొచ్చు. ఒక వారం కుదరకపోతే మరొక సోమవారం చేయొచ్చు, మరొక మంగళవారం చేయొచ్చు, మరొక బుధవారం చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రీయ పరంగా ఉండే రెమెడీసే. కానీ మనకి ఏదైతే మంచి జరగాలంటే మంచి స్తోత్ర పారాయణాలు చేయటం వల్ల కూడా ఆ నెలలో మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా పాటించి మీరు ముందుకు వెళ్ళండి. మీకు మంచి జరిగే అవకాశం తప్పకుండా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.